ఒక పర్సన్ తన ముగ్గురు కొడుకులను మనము S1 S2 S3 అని అనుకుందాం. ముగ్గురు కొడుకులకు తన ఆస్తిని పంచుతున్నాడు. ఎలా పంచుతున్నాడు? 2:3:8గా పంచుతున్నాడు. అంటే మొదటి కొడుక్కి 2 రూపాయలు వస్తే రెండో కొడుక్కి 3 రూపాయలు వస్తాయి. మూడో కొడుక్కి 8 రూపాయలు వస్తాయి. ఏ కొడుక్కి తక్కువ రూపాయలు వచ్చినాయి? మొదటి కొడుక్కి తక్కువ రూపాయలు వచ్చాయి. ఎవరికి ఎక్కువ వచ్చింది? మూడో కొడుక్కి ఎక్కువ వచ్చింది. రైట్. ఇఫ్ హీ హాజ్ డివైడెడ్, ఇలా చెయ్యకుండా, ఇలా యాక్చువల్గా చెయ్యాలి సార్. ఇలా చెయ్యకుండా అతను గనక ఇలా పంచాడు అనుకోండి. ఎలా ఇచ్చాడు క్వశ్చన్లో? 1/2:1/3:1/8. అసలు ఇలా పంచాడు అనుకుందాం. 1/2:1/3:1/8. ఇదంతా కూడా భిన్నంలో ఉంది. ఈ భిన్నాన్ని తీసేద్దాం మనం. భిన్నాన్ని తీసేయాలంటే హారం యొక్క కాసాగుతోటి మల్టిప్లై చెయ్యాలి. LCM ఆఫ్ 2, 3 and 8. LCM ఆఫ్ 2, 3 and 8. 2, 3, 8ల కాసాగెంత? 24. 2, 3, 8ల కాసాగెంత? 24. 1/2 × 24 ఎంత? 12. 1/3 × 24 ఎంత? 8. 1/8 × 24 ఎంత? 3. అంటే ఇది ఎంత వచ్చింది? 12:8:3. 12:8:3. యాక్చువల్గా ఏ రేషియోలో పంచాలి? 2:3:8లో పంచాలి. కానీ ఈ రేషియోలో కనుక పంచితే ఏ రేషియోలో? 1/2:1/3:1/8. ఇది భిన్నంలో ఉంది. భిన్నంలో ఉన్నదాన్ని సహజ సంఖ్యగా మార్చాలంటే ఆ నంబర్ల యొక్క హారంలో ఉన్న నంబర్ల యొక్క కాసాగు చెయ్యాలి. 2, 8 ఎంత? 8. 8 3s ఎంత? 24. 1/2 × 24 ఎంత? 12. 1/3 × 24 ఎంత? 8. 1/8 × 24 ఎంత? 3. ఇదెంత? 12:8:3. 12:8:3. ఇక్కడ ఎంత అయితే అమౌంట్ పంచాడో ఇక్కడ కూడా అదే అమౌంట్ పంచాడు. రైట్. ఇక్కడైతే ఏదైతే ఫస్ట్ ఒక అమౌంట్ పంచాడో అదే అమౌంట్ ఇక్కడ పంచాడు. అంటే ఈ రెండు వాల్యూలు సేమ్ అయి ఉండాలి. అదే లోయెస్ట్ గనక చేస్తే 2 + 3 + 8. 5 + 8 ఎంత? 13. ఇది 12 + 8 + 3 ఇదెంత? 23. ఈ రెండు సేమ్గా ఉండాలి. అంటే దీని కాసాగుతోటి మల్టిప్లై చేద్దాం. ఇట్ ఈజ్ ఇంటూ 13 అండ్ ఇట్ ఈజ్ ఇంటూ 23. దీన్ని పైన దాన్ని 23 తోటి లబ్ధం చేశాను, కింద దాన్ని 13 తోటి లబ్ధం చేశాను. సార్ ఎందుకు సార్ చేశారంటే ఇక్కడ నేను ఏదైతే అమౌంట్ని ముగ్గురు కొడుకులకు డివైడ్ చేస్తున్నానో అదే ముగ్గురు కొడుకులకు సేమ్ అమౌంట్ డివైడ్ చేయాలి. సేమ్ 2 + 3 5, 5 + 8 13. రైట్. 12 + 8 20, 20 + 3 23. ఇదేమో 13, ఇదేమో 23. డిఫరెంట్ కానీ నాకు సేమ్ ఉండాలి కాబట్టి దీన్ని ఇంటూ 23 తోటి చేశాను, దీన్ని ఇంటూ 13 తోటి చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ కంటిన్యూ చేయండి. ఎవరికైతే కొడుక్కి తక్కువ అమౌంట్ రావాలో అతనికి ఇప్పుడు 2200 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. తక్కువ అమౌంట్ ఎవరికి రావాలి? ఇతనికి రావాలి. ఈ మొత్తాన్ని దేంతో మల్టిప్లై చేశాను? 23 తోటి. అంటే ఇది 46 అయింది. 2 × 23 46. వీడికే తక్కువ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఎంత అవుతుంది? 12 × 13 ఎంత? 156. 46 కాస్త 156 అయింది. 46 కాస్త 156 అయింది. అంటే ఎక్స్ట్రా ఎంత పెరిగింది? రైట్. 110 రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది. కానీ క్వశ్చన్లో ఎంత అన్నాడు? 2200 అన్నాడు. 110 కాస్త 2200 అయిందంటే 1 2s are 2. యూనిట్ డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 2తో చెయ్యాలి. మొత్తం అమౌంట్ ఎంత సార్? 2 + 3 5, 5 + 8 13. 13 × 23 × 2 13 × 23 × 2
3 3s are 9, 9 2s are 18, 9 2s are 18. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 6 5 7 8. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 6 5 7 8. 6 5 7 8. ఇంత పెద్ద స్టోరీ కూడా చెయ్యాల్సిన అవసరము లేదు. సింగిల్ స్టెప్లో ఆన్సర్ ఏమన్నా వస్తుందా చూద్దాము. ఆన్సర్ ఏమన్నా వస్తుందా చూద్దాము. రైట్, 2 ఆప్షన్లు ఉంటేనే మనకి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. యాక్చువల్గా టోటల్ అమౌంట్ ఎంత సార్? టోటల్ అమౌంట్ ఎంత? 2 + 3 5, 5 + 8 ఎంత? 13. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి, అంతే కదా సార్? ఇది 2:3:8. టోటల్ అమౌంట్ ఎంత అయింది సార్? రైట్, 2 + 3 5, 5 + 8 13. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. 13 అనే ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 అంకెల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి. స్లాష్ పెట్టుకొని ప్లస్ మైనస్ చేయాలి, ప్లస్ మైనస్ చేయాలి, ప్లస్ మైనస్ చేయాలి, ప్లస్ మైనస్ చేయాలి. 940 నుంచి 5 తీసేస్తే ఎంత అవుతుంది? 935. 13 7 91 25. ఇది కాదు. 578 నుంచి 6 తీసేస్తే ఎంత అవుతుంది? 572. 13 4 52, 52. ఇది అవుతుంది. 556 నుంచి 6 తీసేస్తే 550. ఇది 13 తోటి డివైడ్ కావట్లేదు. 5980, 980 నుంచి 5 తీసేస్తే 975, 975. 13 6 are 7s are 91, 13 5s are. అంటే 13 తోటి డివైడ్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ డి పోయింది. ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ డి పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ కూడా ఈ లాజిక్ కూడా యూజ్ చేద్దాం. ఎక్కడ కూడా నాకు 5 మల్టిపుల్ ఎక్కడా రావట్లేదు సార్. ఇదేమో 13, ఇదేమో 23. 23 13 సేమ్ అమౌంట్ కాబట్టి ఇంటూ 23 ఇంటూ 13 చేస్తున్నాను. ఆన్సర్ 5 మల్టిపుల్ ఏది కావట్లేదు కాబట్టి 5980 పోయింది. క్వశ్చన్ చూడంగానే నాకు 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులను ఏ అమౌంట్లో నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను? 2:3:8 చేస్తున్నాను. అంటే పెద్ద కొడుక్కి 2 రూపాయలు, రెండో కొడుక్కి 3 రూపాయలు, మూడో కొడుక్కి 8 రూపాయలు. అంటే మొత్తం ఎంత సార్? మొత్తము 13 రూపాయలు. సపోజ్ దాని మల్టిపుల్ తీసుకున్నా ఆన్సర్ 13 యొక్క గుణిజం కావాలి. ఆన్సర్ 13 యొక్క గుణిజం కావాలి. 13 యొక్క గుణిజం కానిదేంటి? ఇది కాదు, ఇది కాదు. 2 ఆప్షన్లు క్వశ్చన్ చూడంగానే తీసేసాం. మిగతా 2 ఆప్షన్లు కావాలంటే ఈ లాజిక్ యూజ్ చేయాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3 కొడుకులు ఉన్నారు. వాళ్లకు మనం ఇచ్చిన రైట్ ఆస్తి యొక్క నిష్పత్తి ఏంటి? 2:3:8. తక్కువ వచ్చింది ఎవరికి? S1. అంటే మన ఫోకస్ పాయింట్ ఎక్కడ ఉండాలి? S1 మీద ఉండాలి. అదే అలా కాకుండా ఇలా ఇచ్చినట్టు అవుతే 1/2:1/3:1/8. ఇది మొత్తం 24. ఇది 12, ఇది 8, ఇది 3. అంటే ఇది 23. ఈ 2 సేమ్ అమౌంట్ కాబట్టి ఈ 2 కాసాగు తీసుకున్నాను. ఇంటూ 23 చేశాను. 2 తక్కువ అమౌంట్ ఉన్నది. 223s are ఎంత? 46. ఇదెంత అయింది? 23 13s are 156. ఎంత పెరిగింది? 110 పెరిగింది. క్వశ్చన్లో 2200 అన్నాడు. 1 కాస్త 2 అయింది. 1 2s are 2. అంటే ఆన్సర్ని 2 తోటి మల్టిప్లై చేస్తే 3 3s are 9, 9 2s are 18. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి.